నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్ర బాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన్ను మొదట రాజ్యసభకు పంపాలి అనుకున్న తర్వాత మారిన సమీకరణాలతో రాష్ట్రంలోని పెద్దల సభకు పంపామన్నది కూటమి నేతల మాట. అయితే అంతకంటే ముందే నాగబాబును ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లోకి తీసుకుంటాము అని స్వయంగా సీఎం చంద్రబాబే ప్రకటించారు. కానీ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి చాలా రోజులు గడుస్తూ ఉన్నా ఆ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. కనీసం అందుకు సంబంధించిన ఫీలర్స్ కూడా బయటకు రావడం లేదు. దీంతో అసలు నాగబాబుకు ఛాన్స్ ఉందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారా లేక అలాగే వదిలేస్తారా అన్న చర్చలు మొదలయ్యాయట. ఇటు జనసేనలో అటు టీడీపీ కూటమిలో కొంతమంది మంత్రుల పనితీరు మీద ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం. ఆయన ఎంత అసహనంగా ఉన్నా అది ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ వరకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కేబినెట్కి కనీసం 2 ఏళ్లు అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నారట సీఎం. కాబట్టి ఇప్పట్లో పూర్తి స్థాయి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండకపోవచ్చు అంటున్నారు. అదే సమయంలో కేవలం నాగబాబుని మాత్రం తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చలు జరుగుతున్నాయట కూటమిలో. ప్రస్తుతం కేబినెట్లో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఆ ఒక్కదాన్ని జనసేన కొత్త ఎమ్మెల్సీతో భర్తీ చేయాలా లేక మొత్తం కలిపి ఒకేసారి పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలా అన్న విషయంలో క్లారిటీ రానట్టు తెలుస్తోంది. వచ్చే జూన్ 12కు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. ఒకవేళ కేబినెట్లో మార్పులు చేర్పులు ఉండాలి అంటే ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటే మంచిది అన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు నాగబాబుకి అవకాశం ఇవ్వడం మీద కూడా ఒక కొత్త చర్చ మొదలైందట. కేబినెట్లో ఇప్పటికే జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇప్పుడు నాగబాబుకి ఇస్తే ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవుతారు అన్న పాయింట్ తెర మీదకు వచ్చినట్టు తెలిసింది. మొత్తం జనసేన తరపున పదవులన్నీ కాపులకే ఇచ్చేస్తే పార్టీకి చెందిన ఇతర సామాజిక వర్గాలలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్న చర్చ సైతం నడుస్తోందట. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీని అసలు కేబినెట్లోకి తీసుకుంటారా లేక అలాగే వదిలేస్తారా అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట. కానీ నాగబాబుకు మంత్రి పదవి అంటూ గతంలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు నోటిచ్చారు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు అన్నది కొందరు జనసేన నాయకుల మాట. స్వయంగా సీఎం మాటిచ్చి తప్పితే బయటకు తప్పుడు సంకేతాలు వెళతాయి కాబట్టి చంద్రబాబు మాటలకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది అని ఎక్కువ మంది జనసేన లీడర్స్ అభిప్రాయం. దీంతో నాగబాబుకు ఓవైపు మంత్రి పదవి ఖాయంగానే కనిపిస్తోంది. కానీ అదే సమయంలో ఎక్కడో ఏదో ఒక మూల డౌట్. ఉన్న ఒక్క ఖాళీలో ఆయన్ను సెట్ చేయాలి అంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు. మరి ఆగారు అంటే దాని అర్థం వేరుగా ఉంటుందా అని మాట్లాడుకుంటున్నాయని గ్లాస్ పార్టీ వర్గాలు. జనసేనతో పాటు ఇటు టీడీపీ వర్గాలలో సైతం ప్రస్తుతం నాగబాబుకు మంత్రి పదవికి సంబంధించిన చర్చ జరుగుతోందట. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారం రోజులలోపే జరిగిపోవాల్సిన పని ఇన్ని రోజులు ఆగింది అంటే ముఖ్యమంత్రి ఇంకా క్లారిటీకి రాలేదా లేక తనదైన శైలిలో నానబెడుతున్నారా అన్నది క్లారిటీ రావాల్సింది అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.